ఎక్కడ మంచి ఏ రకం మంచి నమ్ముకుంటే కదా నమ్మి చల్ కాకతీయ కోట మీద నీకేమనిపిస్తుంది గోలకొండ గల మీద గొల్లల గొప్పల దీప గోలకొండ గల్ల మీద గొల్లల దీపం అది గొప్పల దీప భార్య భర్తలు నువ్వు ఇలా కట్టినాడు మరి పిలుచుకోని మరి మనం ఆగితే రోజులు ఆగితే టైం ఆగుతుంది లక్ష్మీదేవికి అంటే 5 గడియలు గడపబట్టనమ్మా ఆ తల్లి లక్ష్మీదేవికి చూసినవా అంటే 5 గడియలు
నడుస్తున్నాయి మళ్ళీ జరిగే సంగతి మరి వేసుకున్నది భగవంతుడు నాకు సంతాన బలం అగురా కన్న తల్లి ఒక మాట భగవంతుడు నాకు సంతాన బలం ఒడిగట్టి 5 గడియల గర్భవతి జీవన కాలం నాడు 5 గడియలు అంటే ఈ కాలం నాడు 5 నెలల గర్భవతం నాకెవరుండేపటికే నేను ఎవరింటికి పోదు నేను చిన్ననాడే అమ్మను దాచుకున్నా అమ్మ ఆది నారాయణుడా నారాయణ ఆది నారాయణుడా నారాయణ అవ్వతోడ ఉట్టినోళ్ళు అవ్వ కక్కలు ఉండేపడికే పిల్లలు ఉండేపడికే అవ్వ ఇయ్యల్ల నాకు చిన్నవ్వ ఉన్నది నాకు పెద్ద ఉన్నది వాళ్ళ ఇళ్ళ పంటి భోజనం అమ్మ అంత దిక్కు లేకపాయే కావలాలో పాడే కల్లా బిడ్డ నా అవ్వ నాకుంటే నా బాబు నాకుంటే ఇయ్యాల నాకు శ్రీమంతం వేసి అలరాలు వేసి కచ్చి ఊళ్ళ పెట్టి కొండంత పండుగ వేసి నాకు అవ్వ లేకపోయే నాకు బాబు లేకపోయేనేవో అవ్వ తోడ పుట్టినలో అక్క ఇళ్ళలు లేకపోయాం నాకు ఒక్కన్న ఉంటే నేను అన్న తోడ ఉడితే నేను అన్నను వాసి 12 ఏళ్ళ గడువు కాబట్టి ఆడవిల్లల కనిపిస్తుంది మరి 5 రూపాయలు పట్టుకొని అంగట్లో పోతే కంటికి నచ్చింది కడుపుకి 80 అన్ని తీరు సొమ్ములు దొరుకుతాయి ఒకవేళ ఆడవిల్లలు అనుకుంటాను చేసుకున్న భర్త అంటాడు నీ అవ్వగారింటికాడ ఏమున్నదంటే మా అవ్వగారింటికాడ ఏముంది లేకున్నా కానీ అవ మా మాడితే కలదేమో అవ్వ ఉన్ననాడే అవ్వగారింటి మీద బలం అంటారు అవ్వ చచ్చిపోతే సగ బలం పోతుంది నాన్న చచ్చిపోతే నిండా రూపాయి బలం పోతుంది ఆడపిల్లలకు రేపటికల్లా నా ఉంటే ఈ ఆడపిల్లల కిరడాదికి రాకుండా ఈ ఏడాది కొత్త పండుగ ఈ ఏడాదికి 66 పండుగల్లా బాలకెత్తను వెతికి చిల్లే నాన్నను వాసి 12 ఏళ్ళ గడవైతుంది అదిగా పున్నగారి మరి ఆడపిల్లలు అనుకున్నది నేను అవ్వగారింటికి పోయి నాన్న దగ్గర పోయి అవ్వగారు పెరగల్లం కావంతా పెరగల్లం వేయాలని నా అవ్వగారింటి కూడా పాలు పోసి పరవల్ల పడ్డది ఇలా పుట్టే వదిలి పెట్టి వదిలి కాకపోతే నేను అవ్వగారింటి పోతుంది కన్న తల్లి రావాలి భర్తకు అన్నం పెట్టింది నాదాను అన్నం తినవయ్యా గుడిసెలోన ఉండమని చెప్పింది ధనధను ఈ అవ్వగారి ఇల్లుతో వాతల్లో మరి ఇంటి ముందర వచ్చింది కాబట్టి అనుకున్నది ఇంటిలోన అన్నే ఉండాలి కానీ నా వదిన ఉండద్దు ఎందుకో కంటే రేపటి కల్లా నా వదిన అంటది ఇళ్ళల్లో ఒట్టంగా దొంతులు తగబెట్టినట్టు
నేను ఎల్లగొడితే మళ్ళీ ఎందుకు వచ్చిన మరి కొనకత్తిన కొడు ఏదన్నా మాట అంటదా అని అమ్మ ఆది నారాయణుడా నారాయణ గాబిడ్డ చూడరాదే నాన్నింటికి పోతే నాన్న కాదంటడం ఎన్ని కొట్టుకున్నా ఎన్ని తిట్టుకున్నా మరి ఆపకాంత చేదున్న తన రక్తం తనకు తల్లాడుతుంది గిద 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 ఇంటి ముందర కత్తులకు అన్నన కళ్ళ పోసింది మరి కౌరెళ్ళ గుళ్ళల్లా కౌరెళ్ళ దేవి లేకున్నాడు ఐరోడు గుళ్ళల్లా ఐరోడు దేవి లేకున్నాడు అని నా అన్న నన్ను ఏమంటాడా అని గిద గిద ఉరికొచ్చింది అన్న తోడ పైన కూర్చున్నది అని అన్న నేను ఎందుకో రాలేదు నువ్వు 5 ఇస్తానని రాలేదు నువ్వు 10 ఇస్తానని రాలేదు కానీ అన్న ఏదో మాట కాదన్నా ఇలా నాకుండేది ఉంటే నేను ఉట్టి మనిషిని కాదు 5 గడియల గర్భవతినన్న నాకు శ్రీమంతం చేసి అవ్వలేదు నాకు బాబు లేకప్ప నా కొంగులోన పలహారాలు పెట్టిన అవ్వయ్య లేరు కాబట్టి అన్నా నేను పాలు పెరుగు అన్నానికి ఆశపడి వచ్చింది అన్నాని పిలుస్తాను సిగ్గు సెరవు లేదే అవదచ్చిన్నాడే సెల్లెదెత్తింది నాన్నదచ్చిన్నాడే సెల్లెదెచ్చింది అనుకో నీకు నాకు వాసిపోయి 12 ఏళ్ళ పొద్దా సెల్లేరు నీ గుడిసెక్కడికి నేను రాలే అన్నాడు నా ఇంటికి నువ్వు రాలే ఇలా వచ్చి అన్నయ్య వట్టి మనిషి కాదు ఇక్కడ గడిపిన మనిషిగా అవ్వగారిలోనే కాచబడి వచ్చిన గురి ఎత్తి బంగారం అడుగుతలేరు గుంట భూమి అడుగుతలేరు నీ భార్య విడిచి పెరగన్న నా కొంగులెత్తి తినిపోతానే అన్నావు ఆ మాటనికి సిగ్గు అనిపిస్తలేదు బుద్ధి అనిపిస్తలేదే చెల్లెమని చూస్తున్న ఎడమకాలు చెప్తూ కొడతా లంజే సత్యేది దొరకాలి లంజే అమ్మ ఆది నారాయణుడా నారాయణ ఆది నారాయణుడా నారాయణ లంజన్న మాటలన్నా లంజన్న మాటలన్నా నాన్న నీనోడి ఎట్లా వచ్చే నాన్న లంజన కాకపోతే దొంగను కాకపోతే ఆడపిల్లల కనిపిస్తుంది కన్నోడా తోడ ఉట్టినోడు ఒక్క మాట అంటే కొడుకుని సత్యంత రేషం వస్తుంది కొన్నోడు కోసి పోగులేసిన ఆడిదినో ఏమనిపించదు ఓ అన్న నువ్వు చెప్పుతోనే కొడతానన్నవారు అన్నో నందుకే అంటారు నాకు ఇవ్వాలంటే పడికే ఇవ్వాలంటే పడికే ఇవ్వాలింటికి అన్నా నేను పోదరే కన్నా నాడే గమో ఎవరు దాసుకున్నా ఎవరే బిడ్డారో చిన్ననాడే గమా ఎవరు దాసుకున్నా నాకు ఇంకొక అల్లుంటే పడికి మీరు వాళ్ళంటే వదిలేళ్ళు నాకు అతనికే నాకు ఎవరే నీదన్నా బాధపడతారు అన్నా ఇప్పుడన్నవు గాని మళ్ళెప్పుడు కన్నా ఈ మాట వాళ్ళకి ఓకురన్ను నీ పాంచరు రాలే మూడేళ్ళ పిల్ల మురికిపోని తల్లి ఏమొక పెట్టుకోవచ్చు అంజే నేను కాళ్ళ మీద పడితే కాలుపోతి అన్నా అన్నోదన్ని నావా అన్నోదన్ని కాలు కాలెంత వచ్చే అది కాకున్నావా మనన్న మనసులు ఇలా కాకుండా రేపు కనబడతారు సచ్చిన వాళ్ళు ఎవరు కనబడతారు సచ్చిన వాళ్ళు ఎవరు కనబడరు అవ్వా వీళ్ళకి ఈ గ్రామంలోన ములకనూరు గ్రామంలోన పెసరవారిళ్ళల్లో మారాదు కనకన్న పానం పోతే వీళ్ళ మనలగన్నట్టు ఒక కొడుకుని అన్నాడు కొడుక సదానంద
ఎంత విలువ అంటారు. ఇప్పుడు కొడుకు నాకొక్క బిడ్డుంటే ఇయ్యల్లా మా బాబుతో చీటీరు బాబుతో చీటీరి నాకు ఎడదేడి వీడు బిడ్డలల్లా లేను కొడుకుడు కొడుకు కొడుకు ఎందుకు వెళ్ళరా మీ అమ్మ ఉంటుంది కొడుకు మీ అమ్మని గుండెలు వేసిరే ముంగిళ్ళు వేలు వెళ్ళి రెండలు వేసి రాజవేలు వల్ల కొడుక పొద్దున్నాక మరి వేసినాక అల్లం నిల్లవారే నువ్వు ఎట్లా పెద్దలు ఈయన కొడుకు బాబా నేను కొడుకుల చేతిలో పెట్టినా నేను కోడలు చేతిలో పెట్టినా ఓ కోడలా కోడలా సుమతే నాకు బిడ్డలు లేకుండా ఏంటి నిన్నే బిడ్డలు కళ్ళే నేను బిడ్డలకు తెలుసుకళ్ళే కోడలా సుమలత నీళ్ళని పోతల్లా నీ అత్త బిడ్డది బిడ్డ అత్త బయలవే అవ్వా నీ అత్తను ఇక్కడల్లా పెట్టు మీరు కొడుకాను అందలే పోతా కొడలాను అందలే పోతా నా భర్త వచ్చినాక రెండు అందలేదని ఉడుక బట్టి అవపానం పోతుంది కొడుకు నేను పాపను పోతున్నా నానా కనకయ్యా నువ్వు చేతులే బాబు నువ్వు మంతా పడుకులే నువ్వు ఇక్కడ పడుకులే కొడుకు కొడుక నీ చేతి అన్నావు బాగిలేదు కొడుక ఉడవలేదు కొడుకు నాకు బిడ్డలు లేకులే నా తమ్మిని బిడ్డలేరా అన్న బిడ్డలేరా నీళ్ళు పోతల్లా గదిగా కుళ్ళే నాకు బిడ్డలు లేకులే మీ ముళ్ళుడే చిన్నవా ముళ్ళుడాలి నా ఇంటికి చిల్ల పెద్దవా ముళ్ళుడా చిల్ల వీటు అమ్మ అది నారాయణుడా నారాయణ అన్నా నేను అవ్వలేని బిడ్డను అన్నో నేను బాబు లేని బిడ్డను నా అన్నారి బాంతనుడా నన్ను లంజే అనవోకుడా నన్ను దొంగ అనవోకు అన్నో నేను వట్టి మనిషిని కాదు అన్న రెండు జిగుల మనిషిని నన్ను బట్టినా పర్వాలేదు గారి నాకు అవ్వగారి అన్నో అవ్వగారి అన్నో అన్నాలున్నాదాలే కాసున్నాదాలు పెట్టి పోయాకున్నా పేరున్నాదాలు ఇక్కడ పెడితే అల్ల తిరిగిపోతారు అల్లా అన్నయ్య అవ్వలేదు నాన్న లేదు చిన్నప్పుడు అవ్వలేదు చచ్చిపోయారు నువ్వే అవ్వనుకున్నా నువ్వే నానవనుకున్నా బంగారం అడుగులేకుంటావు అడుగులేదు కొట్టినా పర్వాలేదు తిట్టినా పర్వాలేదు కోపం ఉన్న కానీ అన్న ఉంటుంది అంటారు అన్నయ్య వదిన పిలిచి పెరుగన్నావు పర్వన్నావు నాకు పొంగులేడే వీళ్ళందరూ అనుకుంటారు కావచ్చు ముఖ్యుడు అన్నం పెడితే నేను కొంపదా మునిగిపోతుంది అనుకుంటాను మన ఇంటి ముందు కుక్క వస్తుంది ఇలా కుక్క ముఖ్యుడు అన్నం పెడతాం అదే కాబట్టి మన రేపు రాదా ఇవాళ దీనికి పెరగన్నం వేస్తా మన రాదా రేపు దీనికి నాకు పాసిపోయి 12 ఏళ్ళ సోపదే పాసిపోయింది 12 ఏళ్ళ పొద్దాయి ఇది నా ఇంటికి రావద్దని కులం కొడుకు పుచ్చగాని తీసుకొచ్చి పెళ్లి చేసేలా వచ్చిన దీనికి ఇలా పెరగన్నం వేస్తే ఇది మళ్ళీ నా ఇంటికి అలవాటు వేస్తే మళ్ళీ రామాయణం నాకు రాకడా పోకడా ఒకవేళ ఇది మట్టి మనిషి కాదు ఇక్కడ గడిపిన మనిషి నిండు గర్భవతి నా భార్య సుత గర్భవతుల్లా అది నిండు ప్రెగ్నెన్సీ కర్మ తక్కువై అదృష్టం తక్కువై దీని కడుపులో కొడుకు ఊడుతాడు నా కడుపులో బిడ్డ ఊడుతాడు గిసొంటలు గసొంటలు ముచ్చట పెట్టారు ఏమంటారు అత్తమ్మ కింద గంజి పోసిన వాళ్ళు ఏమంటారు అయ్యా నీ తోడ పుట్టే చెల్లె కదా నీ బిడ్డ నీ చెల్లె కూడా కిత్తేంది అంటారు అంతే కదా నా బిడ్డని తీసి దీన్ని కొడుకిస్తే బావన్న లంజ కొడుకు నా ఇంటికి వస్తే నేను కూర్చున్న కృషి మన కాళ్ళ అక్కడ కుక్కటి నా మీ సవాలిపోదు చెల్లెకాలు మొక్క ధర తిరిగి పుచ్చగారికి ఇచ్చి పెళ్లి చేసిన ఒక్కవేళ భగవంతుడు తప్ప చూపు చూసి నా కడుపులో కొడుకు పుడతాడు నా చెల్లె కడుపులో బిడ్డ పుడుతుంది ఊళ్ళో లోకం అంతా ఏమంటారు ఏమున్నదా ఇటు అటించుకోవట్లే అటు ఇట్టించుకోవట్లే అల్లే వస్తుంది ఉన్నదా ఈ లంజ ముచ్చట కూడా ఆగురి అయితే
నీ చెల్లె కొడుకు నీ చెల్లె బిడ్డ నీ కొడుకు చేసుకుంటే అంటారు కదా అంటే మళ్ళా దీనికి నాకు రాయవారం రాకడా పోకడా ఇది నా ఇంటికి అచ్చుడేంది ఇది అన్నం పెట్టవాడేంది దీన్ని నిట్టుడేంది ఇది నా ఇంటికాడ ఏడుచుడేంది చెప్పుల మాసంలో వచ్చి పొడబుట్టి చెల్లి కొడతా సి పాడవాడన్నా మొక్క మీద ఊసరగా నువ్వే అంటాను ఇది ఏడుచుడేంది వాళ్ళు అచ్చుడు అన్నది ఇట్టుడేంది చెల్లె ఎవరి చెల్లె ఉన్న